భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. నిన్న సాయంత్రం వరకు 56 అడుగుల వద్ద కొనసాగిన వరద ఇవాళ ఉదయం 47.90 అడుగుల దగ్గరకు తగ్గింది. గోదారమ్మ శాంతించడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. వరద ఉధృతితో నిలిచిపోయిన రాకపోకలు రీస్టార్ట్ చేశారు. కోనవరం, వీరాపురం, రేకపల్లి, ఛత్తీస్గఢ్ వెళ్లే మార్గాల్లో రాకపోకలు పునరుద్ధరించారు. చర్ల వెంకటాపురం గ్రామంలోనూ మార్గంలోనూ వాహనాలు కదిలాయి. గోదావరి తగ్గుముఖం పట్టడంతో అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఖమ్మం నుంచి మా రిపోర్టర్ భాస్కర్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికైతే కొంత ఉధృతి తగ్గింది అన్నట్లు తెలుస్తోంది. మరి అధికారులు ఎంతవరకు మళ్ళీ పునరుద్ధరించారు అన్ని కూడా మార్గాలు? గుడ్ మార్నింగ్ అఖిల. ఇప్పటివరకు చూసుకుంటే భద్రాచలం వద్ద మాత్రం భారీగా గోదావరి నిన్న ఉదయం నుంచి కూడా ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా రాత్రి వరకు కూడా 3 ప్రమాద హెచ్చరిక కొనసాగింది. అయితే తెల్లవారుజాము నుంచి కాస్త క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఒకవైపున 3 ప్రమాద హెచ్చరికతో పాటు 2 ప్రమాద హెచ్చరిక సైతం కూడా ఉదయం పూట ఉపసంహరించారు అధికారులు. అయితే ఇప్పటివరకు ఇది బాగానే ఉన్నా సరే కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకాస్త అంటే వరద ఎఫెక్ట్ వల్ల నిన్న 50 అడుగుల పైగా వరద రావడంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే అవన్నీ ఐడెంటిఫై చేసేసి అంటూ వ్యాధులు ప్రబలకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం వెంబటే ముమ్మడి చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతూనే ఉంది గోదావరి వద్ద. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక సైతం కూడా ఉపసంహరించే అవకాశం మెండుగా ఉందంటూ కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపున ఎగువ ప్రాంతం నుంచి వర్షపాతం లేకపోవడం, ఒకవైపున వరద కూడా తక్కువగా ఉండటంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ అయితే అక్కడ నుంచి కూడా కాస్త ఇంట్లో అవుట్లో లేదు కాబట్టి ఒకవైపున అక్కడ కూడా గేట్లు మొత్తం మూసేశారు. ఫలితంగా ఇప్పుడు గోదావరికి పూర్తిగా వరదపోటు తగ్గే అవకాశం మెండుగా ఉంది. ఒకవైపున ఎగువ రాష్ట్రం అయిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా వర్షపాతం తక్కువగా ఉంటూ మరోవైపున తాలిపేరు ప్రాజెక్టుకు కూడా వరద పోటు భారీగా తగ్గింది. ఒకవేళ తాడిపేరుకు వరద పోటు ఉన్నా సరే గోదావరి కాస్త ఇంకా పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది. కానీ ఈ రెండు వైపు నుంచి పైన నుంచి ఒకవైపు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మన ఈ తాడిపేరు వైపు నుంచి కూడా వర్షభావం లేకపోవడం వల్ల కూడా ఒకవైపున గోదావరి నెమ్మదిగా శాంతించింది. ఫలితంగా సుమారు 1,00,000 క్యూసెక్ నీరు వరకు కూడా దిగువ ఉన్నటువంటి ధవళేశ్వరంకి వెళ్తుంది. అఖిల. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఉధృతి తగ్గినా కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు